ఆద్యంతం గవర్నర్ గారు ప్రసంగ పాఠంలో చాలా కీలకమైన నాకు 3 అనిపించినాయి. ఒకటి, మనం వారసత్వంగా ఏమొచ్చింది, మనకి ఏం ఆశించబోతున్నాం, భవిష్యత్తులో ఎలాంటిదా ఆశించబోతున్నాం, కలెక్టివ్గా మనందరం కలిసి ఈ రాష్ట్రాన్ని ఈ కూటమి ద్వారా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది 3 చాలా స్పష్టంగా చెప్పారు. గవర్నర్ గారి ప్రసంగంలో చాలా ప్రత్యేకించి చెప్పింది ముందస్తుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడటానికి పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితం, తద్వారా భాషా ప్రయుక్త రాష్ట్రాలే ఏర్పాటు కావటం. అలాగే దానికి ఇంకొకటి నాకు అనిపిస్తుంది అధ్యక్ష, పింగళ వెంకయ్య గారు కూడా అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన పొట్టి శ్రీరాములు గారు కానీ, మువ్వెన్నెల జెండాను రూపొందించిన పింగళ వెంకయ్య గారు కానీ దేశాన్ని ప్రభావితం చేసే స్థాయి వ్యక్తులు. ఒకరి త్యాగం వల్ల భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడితే ఇంకొకరి రూపకల్పన వల్ల దేశానికి జెండా వచ్చింది. ఇలాంటి గొప్ప మహానుభావులు పుట్టిన నేల. దామోదరం సంజీవి గారు లాంటి మహానుభావులు సంస్కరణలు తీసుకోవాలి, అలాంటి వారు గొప్ప సంస్కరణలు తీసుకొచ్చిన నేల ఇది. పివి నరసింహారావు గారు, అలాగే శ్రీ ఎన్టీ రామారావు గారు, వీరందరి పరంపరలో ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తూనే ఉంది. అలాగే ఈరోజు ముఖ్యమంత్రి వారి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు లేరు, వారి గురించి కూడా చెప్పాల్సి ఈ సందర్భంలో. ఆంధ్రప్రదేశ్కి ఎవరన్నా రావాలి అనుకుంటే ముందస్తుగా చంద్రబాబు గారు పాలన స్టార్ట్ చేసినప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ మేము వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చి పని చేయాలని ప్రతి ఐఏఎస్ అధికారి, ప్రతి ఐపీఎస్ అధికారి తపన పడేవారని నాకు ఢిల్లీలో చాలామంది ఐఏఎస్ అధికారులు చెప్పారు. అలాంటి అద్భుతమైన పాలన, ఛాలెంజెస్ని అధిగమించి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లారు. ముఖ్యంగా ఆయన బాగా నచ్చే అంశం నాకు ఆయనలో ప్రత్యర్థులను కూడా గౌరవించే గొప్ప గుణం. మొన్న ఈ మధ్యన మాకు చెప్తూ కూడా రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్తూ ఆయన గురించి కూడా, ఆయన ఎంత ప్రత్యర్థి అయినప్పటికీ కూడా ఆయన గురించి కూడా మంచి వాక్యాలు చెప్పి ఆయన చేసిన మంచి పనిని కూడా చెప్పే సహృదయం ఉంది నారా చంద్రబాబు గారికి.